అందరికీ నమస్కారమండి. ఈరోజు నేను మా ఇంటి దగ్గరలో అంటే కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఒక మాల్‌కైతే వెళ్ళాను. ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఒక ఫ్లోర్‌లో పిల్లలకి కేవలం పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే ఉన్నటువంటి గేమ్స్ చూశాను. ఎంట్రీలోనే పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి టెడ్డీ బేర్స్ పెట్టారు. టెడ్డీ బేర్స్ అంటే పిల్లలు ఇంక ఇష్టపడకుండా ఉంటారా? ఫుల్ అసలు వాళ్ళకింక చూస్తూనే ఆహ్లాదకరంగా ఎంటర్ అయిపోవడానికి భలే గమ్మత్తుగా పెట్టారు. నాకు కూడా టెడ్డీ బేర్స్ చూస్తేనే చాలా ఆనందం అనిపించింది. ఇంక చూడండి రకరకాలమైన గేమ్స్ అనేటివి పెట్టారు. నాకైతే మరి కొన్ని అర్థం గూడా గాలేదు. ఇవి ఎలా ఆడాలి అని చూస్తున్నాను. చాలా వండర్స్‌గా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇదిగో వాళ్ళు ఆడుతున్నారుగా స్క్రీన్‌ల మీద. సో, ఇలాంటి ఆటలన్నీ చూడండి ఎంత చిన్నవాళ్ళు గూడా ఈ గేమ్స్‌ని ప్లే జేస్తున్నారు. ఇలా మనం నంబర్ ఆఫ్ గేమ్స్ అనేటివి ఇక్కడున్నాయి. నేను దాదాపు ఇక్కడున్నటువంటివి చూసాను. కొన్ని గేమ్స్ అయితే నాకు తెలుసు. కొన్ని చూడండి వీళ్ళేంటో గుర్రం ఒకటి పెట్టారు. గుర్రం మీద పిల్లల్ని ఎక్కించి ఆడించడానికి. సో, అక్కడ మానిటర్ మీద చూపించడానికి, ఇక్కడ మనకు ఏదైనా మూవీ ఇక్కడ చూడండి ఎంత బాగా అట్రాక్టివ్‌గా కనపడుతున్నాయి. ఈ కలర్లు కనిపిస్తే పిల్లలేమైపోతారంటే ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతారు. నంబర్ ఆఫ్ గేమ్స్ ఆడడానికి అసలు దీంట్లో ఇంక చూడండి తిరుగుతున్న గుర్రాలు రంగుల రాట్నం గానియండి, అందులో కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూస్తూనే పిల్లలు ఎలాంటి గమ్మత్తుగా ఉంటారంటే, ఏదో తెలియని ఆనందంతో వాళ్ళు మేమాడతాం అంటాం. ఈసారి మేము మా కిడ్స్‌ని తీసుకెళ్ళినప్పుడు మేము గూడా ఆడాలని డిసైడ్ అయ్యాం. చూడండి కొంచెం వింత విచిత్రాలతో కూడినటువంటి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏదో అవుతుందంట. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను గానీ, ఓన్లీ కిడ్స్ వేలో ఇక్కడ చూడండి ఏదో గేమ్‌లో చాక్లెట్స్ పెట్టారు. వీళ్ళేదో బ్రజర్ అనేది ప్రెస్ చేసినట్టయితే ఆ చాక్లెట్‌లు తిరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ వీళ్ళకి నేను అక్కడ చూస్తూ ఉన్నాను. అలా ఓపెన్ అయినప్పుడు కొన్ని చాక్లెట్స్ అనేటివి కింద పడుతున్నాయి. సో, అట్రాక్టివ్‌గా పిల్లలు అనేది ఇలాంటి గేమ్స్. సో, దీన్ని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే హైట్ ఎంత దూరం అనేది వెళ్తది అనేది. సో, ఇలాంటి మరెన్నో గేమ్స్ అసల గేమ్స్ నేమ్స్ కూడా నాకు కరెక్ట్‌గా తెలీదండి. చూడండి చిన్న పిల్లలు ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నారో. సో, ఈ ప్రొనౌన్సియేషన్స్ ఈ గేమ్స్ కూడా ఏం చెప్పాలి, ఏంటి అనేది కూడా నాకు తెలీదు. మేము చిన్నపిల్లప్పుడు ఏదో నార్మల్‌గా ఆడుకునేటివి గానీ, ఇన్ని థింగ్స్ అనేటివి ఉండేవి కాదు. ఇలాంటి నిజ ప్రపంచం అనేది మాకంటే తెలీదబ్బా! సో, డిఫరెంట్ కలర్లుగా ఎంత మూవ్ ఆన్ అవుతూ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. సో, ఈ కలరింగు, ఈ లైటింగ్స్ అన్నీ చూస్తూనే పిల్లలు అట్రాక్టివ్ అయిపోతారు. సో, అట్రాక్ట్ అయిపోయి మేము అందులోకెళ్తాం, మేము ఆడతాం అంటారు. సో, ఇక్కడ డిఫరెంట్‌గా చూడండి స్క్రీన్స్ మీద నేను చూపిస్తున్నాను. యాక్చువల్‌గా చాలా గేమ్స్ నాకు గూడా తెలీదండి. వీటిని ఏమంటారో కూడా తెలీదు. కొన్ని విషయాలు ఇదేదో కార్ గేమ్ ఒకటి. సో, ఇటు వెళ్తే ఇంకా పెద్దలు గూడా చూడండి పెద్దలు గూడా ఆడుతున్నారు. ఈళ్ళని చూడండి. డిఫరెంట్ వెయిట్ చెక్ జేస్తున్నారు. ఏంటో మరి పెద్దలు గూడా చూడండి ఒక క్యారమ్ బోర్డ్ లెక్క ఆడుతున్నారు దాన్ని. నేను జూసాను వామ్మో! ఇలాంటి గేమ్స్ చూడండి పిల్లలు ఎంత ఆహ్లాదకరంగా జంప్ చేస్తూ ఆడుతూ ఉన్నారు. సో, ఇలాంటివనేది ఉన్నప్పుడు చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా డిఫరెంట్‌గా తళుక్కుమంటున్నాయి అన్నీ. సో, అవి ఏంటి? ఎలా ఆడాలి? అనేది గూడా నాకైతే తెలీదు. నేను జస్ట్ విజిట్ చేసినాను. విజిట్ చేసినప్పుడు ఇదేదో బావుంది. పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే చాలా సంతోషంగా బాస్కెట్ బాల్ చూడండి ఆన్‌లైన్‌లో ప్లే చేయడం. సో, పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. తీసుకెళ్ళాలనుకున్నాను. మీరు మంచిగా కూడా విజిట్ తీసుకెళ్ళండి మీ చేయండి. పిల్లల్ని. సో, మీరు చూస్తున్నారుగా స్క్రీన్ మీద. సో, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వాస్తవంగా అయితే ఈ గేమ్స్ కూడా నాకేం తెలీదు. సో, ఇట్లా చూపిస్తూ ఉంటే చాలా కలర్‌ఫుల్‌గా ఎందుకంటే చాలామంది పిల్లలు కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలా బయటొచ్చినప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడినట్టయితే పిల్లలు చాలా మంచిగా వాళ్ళు దీన్ని చేయడానికనేది బాగుంటది. సో, దానికోసమే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. సో, మీకెవరైనా ఉన్నట్లయితే ఈ లొకేషన్ ఆల్రెడీ చెప్పాను గదా నేను. మన జేఎన్‌టీయూ దగ్గర కాలేజ్ ముందు నుంచి ఫిఫ్త్ ఫేజ్‌లో ఉన్నటువంటి నెక్సెస్ మాల్ అని వెళ్తే దీంట్లో ఇది ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉంటదండి. ఒక సైడు స్క్రీన్స్ అంటే మూవీస్ అన్నీ పీవీఆర్ స్క్రీన్స్ ఒక సైడు, ఇదొక సైడు ఉంటదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ గాని మీ పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఉన్న మెమరబుల్ డేని. సో, వాళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చుకొని మరి నేను ఇలా చేశాను, అలా చేశాను అంటారు. సో, మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీన్ని విజిట్ చేయండి. మీ పిల్లలందరినీ కూడా బాగా ఆడుకునేట్టుగా చూడండి. సో
వాళ్ళ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సో మీరు కూడా అంతే డెడికేషన్‌గా మీ పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.